హాయ్! హలో! నమస్తే. నేను మీ రజియా. ఈ వ్లాగ్ వచ్చేసి ఊటీ గెట్ టుగెదర్ వ్లాగ్ అండి. ఆహ్, ఇంతవరకు తెలియని వాళ్ళ కోసం ఆహ్, చెప్తున్నాను. మేము బెంగుళూరులో ఉంటాము. ఇప్పుడు బెంగుళూరు నుంచి త తమిళనాడు బార్డర్ మాకు దగ్గరే అనమాట. మేముండే ప్లేస్ నుంచి. అందరూ పెయిడ్ పార్కింగ్‌లో కార్స్ పెట్టేసి అక్కడి నుంచి తమిళనాడు వెహికల్ మాట్లాడుకున్నాము. ఇట్లా 7 ఫ్యామిలీస్ ఎళ్ళామనమాట. సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తా చాలా హ్యాపీగా అనిపించింది. రిలాక్స్‌గా. ఎగిరెగిరి అలిసిపోయారు. అందుకే టీ బ్రేక్ కోసం ఆగారు. ఈ తమిళనాడు బస్సులు భలే ఉంటాయండి బుడ్డ బుడ్డగా. నేను ఇదే ఫస్ట్ టైమ్ ఎక్కడం. మార్నింగ్ అయింది అక్కడికెళ్ళేసరికి. అక్కడ ఫ్రెష్ అప్ రూమ్స్ ఉంటే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా వ్యూ పాయింట్స్ కోసం అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎంత ట్రాఫిక్ ఉన్నిందంటే యాహ్! ఇ ఇన్ అసలు వెళ్ళినంత దూరం సగం మాకు టూర్ అంతా ట్రాఫిక్‌లోనే నడిచిపోయింది. మేము బస్‌లోనే ఎంజాయ్ చేశామనుకోవచ్చు. అందుకే ఆహ్, ఊటీ టూర్ అనట్లేదు నేను. ఊటీ గెట్ టుగెదర్ అంటున్నా. అక్కడి నుంచి సఫారీస్ ఉంటాయండి. వాళ్ళ మహేంద్ర జీబులో తీసుకెళ్తారనమాట. ఇట్లా షూటింగ్ స్పాట్స్ అవి ఇవి అని చెప్పి తీసుకెళ్లారు. ఈ టీ గార్డెన్స్‌కి వాటికి అక్కడంతా ఫోటోస్ దిగేసి కాసేపు సరదాగా గడిపేశామండి. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్ అన్నారు. వాటర్ ఫాల్ అదిగో దూరంగా కనిపిస్తుంది. అది తప్ప ఒక చిన్న లేక్ లాగా ఉంది అంతే. పెద్ద వాటర్ ఫాల్ ఏం లేదు. కానీ పైనుంచి కిందకి ఎంత డిస్టెన్స్ ఉందో. ఇవొచ్చేసి పైన్ ట్రీస్ అంటారండి. ఈ పైన్ ట్రీస్ చాలా ఈ ఊటీలో ఇవే కదా స్పెషాలిటీ. ఇక్కడ మూవీ షూటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఇలా మనం కింద నుంచి పైకి ఇట్లా చూస్తే కళ్ళు తిరుగుతాయండి. అంత హైట్‌గా ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది. సినిమాల్లో ఇలా రౌండప్ జేసి చూపిస్తారు గదా! అట్లా అనిపిచ్చింది. చాలా బావున్నాయి ఇవి కూడా. మీరెప్పుడన్నా ఇట్లాంటి ట్రీస్ మన వైపు ఎక్కడన్నా చూసారా? చూస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అక్కడ టీ గార్డెన్ దగ్గరైతే కొన్ని ఫోటోస్ దిగాము. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ గార్డెన్‌కి పక్కనే ఊటీ లేక్ అంటారు. ఆ లేక్ దగ్గరకైతే వచ్చేసాము. ఈ లేక్‌కి చుట్టుపక్కలంతా ఈ టీ ఎస్టేట్సే ఉంటాయండి. బావున్నింది. పీస్‌ఫుల్‌గా సరదాగా ఉన్నింది. నెక్స్ట్ నైట్ అయిపోయింది. దగ్గరలో ఉన్న హోటల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మేమొక డూప్లెక్స్ విల్లా తీసుకున్నామనమాట. దానికి దగ్గరలో ఈ హోటల్ ఉన్నింది. అక్కడికైతే వెళ్ళిపోయాము. బాగా ఆకలేసేసింది. ఇదిగోండి బంతి భోజనాలకు కూర్చున్నట్టు భలే కూర్చున్నాం గదా! ఇట్లా సరదాగా ఉంటుంది గదా! ఎక్కడికన్నా ఇట్లా చాలా మందితో వెళ్తే. మీకు కూడా అలా ఇష్టమా? అందరితో కలిసి తినడం, కలిసి ఉండడం. నాకైతే చాలా ఇష్టమండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా సర్వ్ చేసేస్తున్నారు. వాడి దగ్గర ఎన్ని చికెన్ వెరైటీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెప్పించి అయితే తినేశారు. నెక్స్ట్ మేము తీసుకున్న విల్లా అండి ఇది. ఇది క్యాంప్ ఫైర్ అంటారు కదా! అది వేశారనమాట. కాసేపు ఆ చలికి మార్నింగ్ అంతా ఒక రకంగా ఉండింది గానీ, నైట్‌కి బాగా చలెక్కువైపోయింది. అక్కడ కాసేపు గేమ్స్ ఆడుకున్నాము. సరదాగా ఎంజాయ్ చేసి రెస్ట్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ మార్నింగ్ అనమాట. ఇక్కడి నుంచి ఇది పైకి హిల్ స్టేషన్ పైకున్నింది. ఇక్కడి నుంచి ఎటు చూసినా ఈ రోడ్డంతా విల్లాసే అనమాట. టూరిస్టుల కోసమే ఇవి. వ్యూ అయితే సన్‌రైజ్ గానీ, వ్యూ అయితే చాలా బావున్నింది. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. సూపర్ వ్యూ ఉంది. మీకెలా అనిపిచ్చింది? ఇక్కడి నుంచి ఊరంతా కనిపిస్తుందనమాట. నాకైతే చాలా అనిపిచ్చింది. మేమున్న విల్లా ఇదేనండి. దాని టూర్ చూద్దాం రండి. అదైతే 4 బెడ్‌రూమ్స్‌దనమాట. 4 బెడ్‌రూమ్సు డూప్లెక్స్. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇట్లా కిచెన్ ఇచ్చారు. నెక్స్ట్ హాల్‌లో సోఫా సెట్ ఇచ్చేసి మనకి టీవీ ఇచ్చారనమాట. నెక్స్ట్
ఇటు సైడు ఒక బెడ్‌రూమ్ ఉన్నింది. ఇంకా మార్నింగ్ అందరూ లేసి రెడీ అవుతున్నారు. అందుకే అటు ఇటు తిరుగుతా అట్లా ఉన్నారనమాట. కొంతమంది నిద్రపోతున్నారు. అదిగో మా హస్బెండ్ టక్కున కెమెరా చూడంగానే దుప్పటి కప్పేశారు. నెక్స్ట్ కిందకి దిగి వెళ్తే అక్కడ కూడా డైనింగ్ టేబులు, డ్రెస్ ఇప్ అవ్వడానికి, నెక్స్ట్ ఇంకా 2 సోఫా సెట్సు అట్లా ఉన్నాయి. ఇంకా 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. అందుకని లోపలికెళ్ళలేదు. ఈ డోర్ నుంచి బ బయటికొచ్చేస్తే నైటు బాన్‌ఫైర్ ఏసాం కదా! అక్కడనమాట అది. చిన్న చిన్న చెట్లతోటి బావుంది. నెక్స్ట్ అయితే అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటారు కానీ ఇవన్నీ ఔట్‌లెట్స్ అండి. ఫ్యాక్టరీ వేరుగా ఉంటుంది. కానీ నేమ్ మాత్రం చాక్లెట్ ఫ్యాక్టరీ అనే పెడతారు. మున్నార్ గానీ, యార్కాడ్ గానీ, వాయనాడ్ గానీ, ఊటీ గానీ అన్నీ ఇలా ఫ్యాక్టరీస్ అని ఉంటాయి గానీ ఔట్‌లెట్స్ అనమాట. ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ ప్లస్ టీ ఫ్యాక్టరీ. టీ ఎలా తయారవుతుంది, ఏంటి అని. ఇక్కడ శాంపిల్స్ కూడా ఇస్తారు ఫ్రీగా. మనం అవి టేస్ట్ చేసి డిఫరెంట్ టేస్ట్‌లు టేస్ట్ చేసి మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. భలే వస్తుంది గదా! నాకైతే అనిపిచ్చింది. ఇది గూడా హైట్‌లో ఉంటుంది. అక్కడి నుంచి వ్యూ గూడా చాలా బావుంటుంది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఇవి లోపల ఆహ్, సెల్లింగ్ కోసం పెట్టినవనమాట. గ్రీన్ టీ గానీ, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి గదా! టీస్ అవి కానీ, ఆహ్, ఈ స్పైసెస్ కానీ, ఆయిల్స్ అవన్నీ ఇక్కడున్నాయి. మేము జింజర్ టీ ప్లస్ హెర్బల్ టీ ఒకటి, గ్రీన్ టీ అలా 3, 4 ప్యాకెట్స్ తీసుకున్నాం అంతే. అంతా మార్కెటింగ్ అండి. రూ. 10 టికెట్ పెడతారు. కానీ లోపలికెళ్ళాక అంతా షాపింగే. నేను మిగతాది షూట్ చేయలేదు. మొత్తం షాపింగే ఉంటుంది. ఇది వచ్చేసి దొడ్డబెట్ట పీక్ అంటారు. ఇది గూడా హైకెళ్ళాక ఆహ్, వ్యూ పాయింట్ అంతే. అక్కడ కూడా ఇలా స్వెటర్స్, క్యాప్స్, ఇంగ ఊటీ అంటే స్వెటర్‌లు ఫేమస్ కదా! చాలా ఉన్నాయి. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఊటీ గెట్ టుగెదర్ బావుందా? మీకు కూడా నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.